గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక అహంకారం ఆహాకారం, అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అహంకారపూరితంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావు ఉండకూడదు. కానీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏమిటి? రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా ప్రకటించుకొని వేటాడారు. ఈ క్రమంలో వ్యవస్థలను, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా మారారని శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విధంగా ఇంత ముందుకు గత ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. విధంగా ఇంత ముందుకు అక్కడ ఏపీలో అదేవిధంగా తెలంగాణలో గత ప్రభుత్వాల గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు తాము పోలీస్ వ్యవస్థను ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇప్పుడేమో ప్రభుత్వానికి తొత్తులుగా మారారని పోలీస్ వ్యవస్థను అంటున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. తెలుగునాట ఎంతోమంది సీఎంలుగా పనిచేసినప్పటికీ సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నది కేసీఆర్, జగన్ రెడ్డి మాత్రమే. ఈ ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు వారు మీడియాకు అంతా పచ్చగా కనబడేది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో సదర్ మీడియాకు సర్వత్రా విధ్వంసమే కనిపిస్తుంది. విధంగా తెలుగునాట ఎంతోమంది సీఎంలుగా చేసినా కానీ సొంత మీడియా ఏర్పరచుకున్నది ఒక కేసీఆర్, అదేవిధంగా జగన్ రెడ్డిలు మాత్రమే అని ఈయన మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ పచ్చగా కనబడ్డాయి. ఇప్పుడు మాత్రం ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో సదర్ మీడియాకు సర్వత్రా విధ్వంసమే కనబడుతుందని ఆ మీడియాలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు రాధాకృష్ణ. తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ప్రధాన అజెండా అయ్యాయి. అటు కేసీఆర్ అండ్ కో, ఇటు రేవంత్ అండ్ కో కత్తులు దూసుకోవడం మొదలైంది. ఎన్నికలు జరిగే ఏడాది కూడా పూర్తి కాకముందే తెలంగాణ రాజకీయాలు ఇంతలా మండటానికి కారణం రాజకీయ వైరం స్థానంలో వ్యక్తిగత వైరం ప్రవేశించడమే. తెలంగాణలో రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ప్రధాన అజెండా అయ్యాయి. అటు కేసీఆర్ అండ్ కో, ఇటు రేవంత్ రెడ్డి అండ్ కో కత్తులు దూసుకోవడం మొదలైంది. ఎన్నికలు జరిగే ఏడాది కూడా పూర్తి కాకముందే తెలంగాణ రాజకీయాలు ఇంతలా మండటానికి కారణం రాజకీయ వైరం స్థానంలో వ్యక్తిగత వైరం ప్రవేశించడమే. ఈ విధంగా తెలంగాణలో రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ప్రధాన అజెండా అయ్యాయి. ఈ విధంగా రాజకీయ వైరాలు కాకుండా వ్యక్తిగత వైరాలకు దారి తీస్తున్నాయి. దానివల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కూడా కాకముందే ఈ విధంగా ఇంతలా మండడానికి రాజకీయాలు ఇదే వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇటు రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ కుటుంబం మధ్య వైరం ముదురుతున్నప్పటికీ ఇది తగదు అని చెప్పే రాజకీయ పార్టీ కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ తెలంగాణలో కనిపించడం లేదు. గతంలో అధికార ప్రతిపక్షాల మధ్య కీలక సందర్భాల్లో మధ్యవర్తిత్వం నడిపిన కమ్యూనిస్టులను కూడా ఆయన అవమానించారు. దీంతో కేసీఆర్కు అండగా నిలబడే వారు కరువయ్యారు. విచిత్రం ఏమిటంటే కేసీఆర్ కుటుంబానికి అరెస్టుల ముప్పు పొంచి ఉందని వార్తలు వెలువడుతున్నా ప్రజల్లో కూడా సానుభూతి ఏర్పడడం లేదు. ఈ విధంగా ఇటు రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ కుటుంబం మధ్య వైరం ముదురుతున్నప్పటికీ ఇది తగదు అని చెప్పే రాజకీయ పార్టీ కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ తెలంగాణలో కనిపించడం లేదు. గతంలో అధికార ప్రతిపక్షాల మధ్య కీలక సందర్భాల్లో మధ్యవర్తిత్వం నడిపిన కమ్యూనిస్టులను కూడా ఆయన ఈ విధంగా కేసీఆర్ వాళ్ళను కూడా అవమానించడం వల్ల కేసీఆర్కు మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఏ సంస్థ ఎవరు కూడా మాట్లాడడం లేదని చెప్పుకొస్తారు. ఈ విధంగా అధికారంలో ఈ విధంగా వైరం ముదురుతున్న కారణంగా ఇరు పార్టీల మధ్య రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య వైరం ముదురుతున్నా కూడా ఏ పార్టీ కూడా మద్దతు ఇచ్చి మాట్లాడడం లేదు ఇద్దరి మధ్య అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు ముందుగా ఇక్కడ కేసీఆర్ కుటుంబానికి కేసుల భయం పుట్టుకొస్తుంది. దీన్ని అయినా కూడా ప్రజలకు సానుభూతి లేదు వీళ్ళ పట్ల అన్నట్టుగా చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అధికారం శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు భావించి ఉన్నట్లయితే కేసీఆర్ కుటుంబానికి దుస్థితి వచ్చేది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కుటుంబాన్ని టార్గెట్గా చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వ్యవహరించే విషయమై పునరాలోచన చేయాలి. తన ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నందున ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతున్నదా, అదే నిజమైతే అందుకు కారణాలు ఏమిటి వంటి ప్రశ్నలు వేసుకొని సమీక్షించుకోవాలి. ఈ విధంగా అధికారం శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు భావించి ఉన్నట్లయితే కేసీఆర్కి దుస్థితి వచ్చేది కాదు అన్నట్టుగా చెప్పుకొస్తూ రాధాకృష్ణ. ఈ విధంగా
ముఖ్యమంత్రి రేవంత్ కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా వ్యవహరించే విషయమై విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని పనిచేయడం కూడా ఇది టార్గెట్ చేసుకొని ప్రధాన లక్ష్యంగా వ్యవహరించడమే విషయమై పునరాలోచన చేసుకోవాలి. ఇప్పుడు గడిచిన సంవత్సరం వరకు ప్రజల్లో ఎంతవరకు సానుభూతి ఉంది, మద్దతు ఉంది అన్నట్టుగా ఒకసారి సమీక్షించుకోవాలి రేవంత్ రెడ్డి కూడా అన్నట్టుగా ఈయన చెప్పుకొస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో సదాభిప్రాయం ఉండేది. క్రమేపీ అది కనుమరుగవుతోందన్న వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడకపోయినా ప్రభుత్వంపై సానుకూలత కొరవడటం రేవంత్కు నష్టం చేస్తుంది. ఇటీవల కాలంలో సీఎం పనితీరుపై కొన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. రేవంత్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పరిస్థితులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పప్పులను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన తరుణం. విధంగా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో సానుభూతి ఉండేది, మంచి సదాభిప్రాయం ఉండేది, అది క్రమంగా తగ్గుతూ వస్తుంది అనేది ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలైంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ రాధాకృష్ణ. ఈ విధంగా కాంగ్రెస్ పనితీరుపై ప్రభుత్వం పనితీరుపై రేవంత్తో సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా సమీక్షించుకోవాలి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. రాజకీయాలలో అప్పుడప్పుడు నీచత్వానికి పరాకాష్ఠ అనదగిన నికృష్టులు తారసపడుతుంటారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అటువంటి నికృష్ణుడిని విజయసాయిరెడ్డి రూపంలో చూడవచ్చు. ఏబిఎన్ ఛానల్లో ఏదో ఒక కార్యక్రమం ప్రసారమైందని అందులో తనను విమర్శించారంటూ ఈ నికృష్టుడు నన్ను తిడుతూ సుదీర్ఘ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో నాపై చేసిన ఆరోపణలకు సంబంధించిన పని లేదు. ఎందుకంటే నేనేమిటో నా ప్రస్థానం ఎలా మొదలైందో గతంలో ఓపెన్గా చెప్పాను. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ జర్నలిస్ట్ మీడియాకు అధిపతి అవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు మన ఏటు విజయసాయిరెడ్డి. ఈ ప్రశ్నకు నేను గతంలోనే జవాబునిచ్చాను. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, జగన్ రెడ్డి వలె దొంగ ఎడిటర్ విజయసాయిరెడ్డి వంటి వారి సహకారంతో తెల్లారేసరికే మా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పలేదు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఆంధ్రజ్యోతిని విస్తరించాం. విధంగా రాజకీయాల్లో అప్పుడప్పుడు నీచత్వానికి పరాకాష్ఠగా అనదగిన నికృష్టులు తారసపడుతుంటారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అటువంటి నికృష్టుడిని విజయసాయిరెడ్డి రూపంలో చూడవచ్చు. ఏబిఎన్ ఛానల్లో ఏదో ఒక కార్యక్రమంలో తనపై తప్పుడు విషయాలు ప్రసారమయ్యాయి అన్నట్టుగా నాపై ఆరోపణలు చేసుకొస్తున్నారు. దానిపై నేను స్పందించాల్సిన అవసరం లేదన్నట్టుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మాట్లాడుకొస్తున్నారు. ఆయనలా నేను దొంగదారిలో పైకి రాలేదు, తెల్లారేసరికి నేను ఎండీని అవ్వలేదు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ ఈ విధంగా ఆయన ముఖ్యంగా జగన్ రెడ్డి వల్లే దొంగ ఆడిటర్ విజయసాయిరెడ్డి వంటి వారి సహకారంతో తెల్లారేసరికి మా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పలేదు, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఆంధ్రజ్యోతిని విస్తరించామని చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఎవరికి పడితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు. విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు నాకు ఉన్నట్లయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. నేను బ్లాక్ మెయిల్ చేస్తానని డీల్ మేకర్నని కూడా ఈ నీచుడు నన్ను నిందించాడు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో అటు ఏపీలో కేసీఆర్ జగన్తో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం ఏమిటి నాకు? ఆ ఇద్దరు సీఎంల అహంకార ధోరణుల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని నమ్మి పోరాడి ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. ఈ విధంగా ఇద్దరు సీఎంలతోటి ఇక్కడ నేను ఆ విధంగా అబద్ధాలు చెప్పి ఈ విధంగా పైకి వచ్చేవాడినైతే ఒకేసారి విజయసాయిరెడ్డి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు నాకు ఉన్నట్లయితే రోత మీడియా వల్లే ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. నేను బ్లాక్మెయిల్ చేస్తానని డీల్ మేకర్నని కూడా ఈ నీచుడు నన్ను నిందించాడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఈ నీచుడు నన్ను ఉంటే ఇటు తెలంగాణలో అటు ఏపీలో కేసీఆర్ జగన్తో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం ఏమిటి నాకు? ఆ ఇద్దరు సీఎంల అహంకార ధోరణుల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని నమ్మి పోరాడి ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. ఈ విధంగా గత ప్రభుత్వాల వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని పోరాడి ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. ఈ విధంగా నేను
తప్పుడు దారిలో బ్లాక్మెయిల్ చేసి డీల్ మేకర్ అని కూడా ఆ విధంగా డబ్బు సంపాదిస్తే ఈ విధంగా సీఎంలతోటి నేను ఎందుకు ఇట్లా యుద్ధం చేశా అన్నట్టుగా చెప్పుకొస్తారు రాధాకృష్ణ. నాతో సయోధ్య కుదుర్చుకోవడానికి జగన్ కూడా రాయబారాలను పంపిన విషయం విజయసాయిరెడ్డికి తెలియదా? ఎంత కావాలి అని అడిగితే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించండి చాలు అని నేను చెప్పిన విషయం మరిచావా? జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా నన్ను అనేక పర్యాయాలు కలిశావు కదా, ఏ డీల్ కోసం కలిశావో చెప్పు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణలను బహిర్గతం చేయడం అనైతికం కనుక విజయసాయిరెడ్డి నా వద్ద ప్రస్తావించిన అంశాలను ఇప్పుడు నేను వెల్లడించడం లేదు. నెల రోజుల క్రితం కూడా ఈ రాజకీయ వికృత జీవి నన్ను కలిశాడు. ఎందుకు కలిశాడో చెప్పే దమ్ముందా అతగాడికి? తెలుగు రాష్ట్రాల వెలుపల ఎక్కడైనా తనతో బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని విజయసాయిరెడ్డి సవాల్ కూడా విసిరాడు. విధంగా నాతో సయోధ్య కుదుర్చుకోవడానికి జగన్ కూడా రాయబారాలను పంపిన విషయం విజయసాయిరెడ్డికి తెలియదా? ఎంత కావాలి అని అడిగితే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించండి చాలు అని నేను చెప్పిన విషయం మర్చావా? జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా నన్ను అనేక పర్యాయాలు కలిశావు కదా, ఏ డీల్ కోసం కలిశావో చెప్పు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణలను బహిర్గతం చేయడం అనైతికం కనుక విజయసాయిరెడ్డి నా వద్ద ప్రస్తావించిన అంశాలను ఇప్పుడు నేను వెల్లడించడం లేదు. నెల రోజుల క్రితం కూడా ఈ రాజకీయ వికృత జీవి నన్ను కలిశాడు. ఎందుకు కలిశాడో చెప్పే దమ్ముందా అతగాడికి? తెలుగు రాష్ట్రాల వెలుపల ఎక్కడైనా తనతో బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని విజయసాయిరెడ్డి సవాల్ కూడా విసిరాడు. ఈ విధంగా ఎన్నోసార్లు జగన్ రెడ్డి ఈ విధంగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణన్ కలిసి రాయబారాలు కుదుర్చుకున్నాడంట, రాయబారం కోసం కలిసిండంట. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించండి చాలా అని ఈయన సమాధానం చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నాతో చర్చకు వచ్చే దమ్ముందా అన్నట్టుగా ఈయన ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. విజయసాయిరెడ్డి వంటి నీచుడు చర్చకు ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉంటానా? నువ్వు నేను కలిసి ఢిల్లీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం పెట్టుకుందాం. నీ సంగతి నా సంగతి ఏంటో తెలుసుకుందాం. మన ఇద్దరి మధ్య సాగే చర్చను ఏబిఎన్లో లైవ్ టెలికాస్ట్ చేద్దాం. మీ రోత ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ చేసుకోవడానికి అనుమతిస్తాను. కండిషన్స్ కూడా ఏమీ లేవు. విధంగా విజయసాయిరెడ్డి వంటి నీచుడు చర్చకు ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉంటానా? నేను కలిసి ఢిల్లీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం పెట్టుకుందాం. నీ సంగతి నా సంగతి ఏంటో తేల్చుకుందాం. అనే ఇద్దరి మధ్య సాగే చర్చను ఏబిఎన్లో లైవ్ టెలికాస్ట్ చేద్దాం. మీ రోత ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ చేసుకోవడానికి అనుమతిస్తాను. కండిషన్స్ కూడా ఏం లేవు. ఈ విధంగా విజయసాయిరెడ్డికి బహిరంగ చర్చకు వద్దాం. ఢిల్లీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమం పెట్టుకుందాం. అది లైవ్ టెలికాస్ట్ కూడా చేద్దాం. మీ ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ చేసే అనుమతిస్తాను. ఎలాంటి కండిషన్స్ కూడా పెట్టండి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈయన చర్చకు సిద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగే అలవాటు లేదు కనుకనే తల ఎత్తుకొని తిరుగుతున్నాను. నిజంగా నీది మనిషి పుట్టుకే అయితే నీవు విసిరిన సవాలుకైనా సిద్ధపడు. లేని పక్షంలో నీచ మానవుడిని అని బహిరంగంగా అంగీకరించు. ఈ విధంగా ముఖ్యమంత్రుల మోచేతి నీళ్లు తాగే అలవాటు లేదు కనుకనే తల ఎత్తుకొని తిరుగుతున్నాను. నిజంగా నీది మనిషి పుట్టుకే అయితే నువ్వు విసిరిన సవాలుకైనా సిద్ధపడు. లేని పక్షంలో నీచ మానవుడిని అని బహిరంగంగా అంగీకరించని ఈ విధంగా విజయసాయిరెడ్డికి సవాలు విసురుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఈ విధంగా ఇక్కడ లైవ్ టెలికాస్ట్కు రావాలి, బహిరంగ చర్చకు రావాలన్నట్టుగా ఆయన విజయసాయిరెడ్డికి ఈ విధంగా పత్రికా రూపంలో ఆయన తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. త్రిపుల్ ఆర్ దారి ఇలా ఉత్తర భాగం నిర్మాణం ఈపీసీ హెచ్ఎంఏ పద్ధతులు హెచ్ఏఎం పద్ధతుల్లో ఈ విధానాల్లో నైతేనే లాభదాయకం. టోల్ వసూలు ద్వారా 20 ఏళ్లలో 15,768 కోట్ల ఆదాయం. బీఓటీ పద్ధతిలో గిట్టుబాటు కాదు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే, 6 ప్యాకేజీలు, ఇంటర్చేంజ్లు, టోల్ ప్లాజాలు, రెస్ట్ ఏరియాల ఏర్పాటు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్లో వెల్లడి. NHAIకి సమర్పించిన కన్సల్టెన్సీ. ఈ విధంగా త్రిబుల్ ఆర్ దారి ఇలా ఉత్తర భాగం నిర్మాణం ఈపీసీ హెచ్ఏఎం పద్ధతుల్లో నిర్మిస్తారట. త్రిబుల్ ఆర్ను ఎలా రూపొందిస్తారు, వాటి ముఖ్యాంశాలు ఎన్ని రహదారులు ఏర్పాటు చేస్తారు, ఈ విధంగా త్రిబుల్ ఆర్ నిర్మాణం ఎలా ఉండబోతుంది అనేది ఈ విధంగా ఇక్కడ చూపించినట్టుగా చూసుకోవచ్చు. మనం రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి
అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఏ పద్ధతిలో చేపడితే లాభదాయకంగా ఉంటుందో తెలుపుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI నియమించిన కన్సల్టెన్సీ సంస్థ కీలక సూచనలు చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ HAM లేదా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ EPC పద్ధతుల్లో చేపట్టడం ఆర్థికంగా లాభదాయకమని పేర్కొంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ BOT విధానంలో చేపడితే రాబడి రాకపోగా పెట్టిన పెట్టుబడిపై వచ్చే అంతర్గత రాబడి కూడా గిట్టుబాటు కాదని తెలిపింది. ఈ మేరకు NHAIకి ఇటీవల ఇచ్చిన నివేదికలో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును DPR పొందుపరిచింది. ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి HAM EPC విధానమైతేనే మేలు అని సూచించడానికి ముందుగా ప్రాజెక్టు కోసం చేసే ఖర్చు నికర మార్కెట్ విలువలు, రహదారి నిర్మాణం తర్వాత వసూలు చేసే టోల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ విధంగా కూడా అంచనా వేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా NHAI నియమించిన కన్సల్టెన్సీ సంస్థ త్రిబుల్ ఆర్ నిర్మాణం ఎలా ఉండబోతుందని, ఉత్తర భాగం త్రిబుల్ ఆర్ నిర్మాణానికి ఎలా ఉండబోతుందో దాని విధి విధానాలను తెలియజేసినట్టుగా ఇక్కడ వివరించినట్టుగా చూసుకోవచ్చు. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని ముంబైని లూటీ చేయడానికి వచ్చారు. MBA సర్కార్ కూల్చివేతలో అదాని పాత్ర, షిందే అజిత్ పవార్ను బొందపెట్టాలి. మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. ముంబైని లూటీ చేయడానికి గుజరాత్ నుంచి 2 వ్యక్తులు వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారే ప్రధాని అదాని అని చెప్పారు. శనివారం ఆయన చంద్రాపూర్, రాజురా డిగ్రాస్ వార్దా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ సభలు, రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా పొరుగు రాష్ట్ర సీఎంగా ఈ విధంగా అక్కడ మహారాష్ట్రలో శాసనసభ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అన్నట్టుగా చెప్పుకొస్తారు. వీళ్ళిద్దరూ కుట్రదారులతో ఇక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి విధంగా ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రచారంలో భాగంగా ఏదైతే ఇక్కడ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం, ఎమ్మెల్యేతో పాటు నేను కూడా వచ్చి మీ సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తా అన్నట్టుగా అక్కడ ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజావాణితో సత్ఫలితాలు, పేద బాలిక అనారోగ్యానికి సత్వర వైద్యం, అధికారులకు సీఎం అభినందన. ఆంధ్రజ్యోతి కథనం ట్వీట్ చేసిన రేవంత్. ప్రజావాణితో సత్ఫలితాలు, పేద బాలిక అనారోగ్యానికి సత్వర వైద్యం, అధికారులకు సీఎం అభినందన. ఆంధ్రజ్యోతి కథనం ట్వీట్ చేసిన రేవంత్. ఈ విధంగా ప్రజావాణితో సత్ఫలితాలు వస్తున్నాయి. పేద బాలిక అనారోగ్యానికి సత్వర వైద్యం ప్రజావాణి ద్వారా వాళ్ళు రిపోర్ట్ చేయడం ద్వారా ప్రజావాణిలో ఇక్కడ పేద బాలికకు సత్వర వైద్యం అందించినట్టు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి కథనం ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఆంధ్రజ్యోతి చూపించిన కథనాన్ని ట్వీట్ చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి. 10 ఫీజు గడువు 28 వరకు ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన. 10 ఫీజు గడువు పెంచినట్టుగా చూసుకోవచ్చు. అది ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించినట్టుగా ప్రభుత్వం మనం ఇక్కడ చూడొచ్చు. హరిత ఇంధనం 50,000 మెగావాట్లు, ప్రస్తుతం 10,000 మెగావాట్లు, 10 ఏళ్లలో భారీగా పెంచాలని లక్ష్యం. సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహకాలు. సీలింగ్ వర్తించదు, నాలా అక్కర్లే. ప్లాంట్ పెట్టగానే పరిశ్రమ హోదా, యంత్రాలు పరికరాలకు 100% రాష్ట్ర GST తిరిగి చెల్లింపు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం సిద్ధం చేసిన సర్కారు త్వరలోనే అధికారికంగా వెల్లడి. రాష్ట్రంలో హరిత ఇంధన ఉత్పాదక సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 10,095 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యాన్ని రాబోయే 10 ఏళ్లలో 50,500 మెగావాట్లకు పెంచాలని యోచిస్తుంది. 2034-35 నాటికి కొత్తగా 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా మొత్తం 50,500 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తుంది. రాష్ట్రంలో సౌర పవన డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్, బ్యాటరీ ప్లస్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించడానికి వీలుగా తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం 2024ని సిద్ధం చేసింది. త్వరలో దీన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ విధానాన్ని ప్రకటించగానే విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర పవన పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు బిడ్లను ఆహ్వానించనున్నాయి. ఈ విద్యుత్ కేంద్రాల స్థాపనకు భారీగా ప్రోత్సాహకాలు అందించనున్నారు. డెవలపర్లు ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇస్తారు. ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ఇవ్వనున్నారు. బిడ్డర్కు మార్కెట్. ఈ విధంగా హరిత ఇంధనం 50,000 మెగావాట్లు, ప్రస్తుతం 10,000 మెగావాట్లు, 10 ఏళ్లలో భారీగా పెంచాలని లక్ష్యం. సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు
భారీగా ప్రోత్సాహకాలు. ఈ విధంగా సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం చూసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు, యంత్రాలు పరికరాలకు 100% సీలింగ్ వర్తించదు, 4 అక్కర్లే ప్లాంట్ పెట్టగానే పరిశ్రమ హోదా. తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం సిద్ధం చేసిన సర్కార్, త్వరలోనే అధికారికంగా వెల్లడి. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తి ఈ విధంగా కూడా వివిధ రకాలుగా ఉత్పత్తిని పెంచే విధంగా ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానిపై వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహకాలు. అంటే ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తి వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టు చూసుకోవచ్చు. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా ప్రభుత్వం 3 నెలలైనా ఉంటా, బస్తీకే నివాసాన్ని మార్చుకుంటా, పేదల ఇళ్లను కూల్చనివ్వం, సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం. సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మూసీ పరివాహకంలో బీజేపీ నాయకుల బస్తీ నిద్ర. విధంగా 3 నెలలైనా ఉంటా, బస్తీకే నివాసాన్ని మార్చుకుంటా, పేదల ఇళ్లను కూల్చనివ్వం, సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం విమర్శించినట్టుగా చూసుకోవచ్చు. మూసీ పరివాహకంలో బీజేపీ నాయకుల బస్తీ నిద్ర. విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్కు గాను బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళ బాధితులను పరామర్శించే విధంగా అక్కడనే బస్తీ నిద్ర చేసినట్టుగా చూసుకోవచ్చు కిషన్ రెడ్డి. మూసీ పరివాహకంలోని బస్తీలో ఒకరోజు ఉండాలన్న రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నా ఈ ఒక్కరోజు కాదు, అవసరమైతే 3 నెలలు మూసి ఒడ్డిన బస్తీలో ఉంటా, నా నివాసాన్ని ఇక్కడికే మార్చుకుంటా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టును విమర్శించే నేతలు దమ్ముంటే ఒకరోజు పరివాహక బస్తీల్లో ఉండాలని, అలా చేయగలిగితే తాను ప్రాజెక్టును విరమించుకుంటానని విధంగా గోల్నాక తులసిరామ్ నగర్ బస్తీ వాసులతో భోజనం చేస్తున్న కిషన్ రెడ్డి. కేసీఆర్ డైరెక్షన్లో కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. అయితే ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇలా సవాల్ విసిరారు. ఒకరోజు మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళతో కలిసి ఇంత నివాసం ఉండు అర్థమవుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఒకవేళ నిజంగానే ఉంటే నేను ఈ ప్రాజెక్టును ఏదైతే పునరుజ్జీవం చేస్తున్నానో మూసీని దాన్ని ఆపేసుకుంటా అన్నట్టుగా సవాల్ విసిరిండంట. దానికి సంబంధించి అయినా సవాళ్ళను స్వీకరించి ఈ విధంగా వాళ్ళ బస్తీ వాసులతో కలిసి అక్కడనే భోజనం చేసి వాళ్ళ బస్తీలోనే నిద్రిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఒక్కరోజు కాదు, 3 నెలలు తన నివాసాన్నే ఈ బస్తీకి మార్చుకుంటా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు కిషన్ రెడ్డి. కేసీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి వెళ్తున్నారు, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. మూసీ పేరిట ఢిల్లీకి మూటలు, రేవంత్ నీ వాటా ఎంత, సీఎం పదవి తుమ్మితే ఊడేదే, రేవంత్కు సహాయ మంత్రి తరహాలో బండి సంజయ్. పొంగులేటి తుస్సు మంత్రి, బీజేపీ నేతలు కాంగ్రెస్లో ఉన్నారా, కేటీఆర్ విసిరులు. విధంగా మూసీ పేరిట ఢిల్లీకి మూటలు, రేవంత్ నీ వాటా ఎంత, సీఎం పదవి తుమ్మితే ఊడేదే అని ఈ విధంగా కేటీఆర్ విమర్శిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మూసీ పేరిట ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారు, కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు పంపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే మూసీ పునరుజ్జీవం పేరిట దాన్ని పట్టుకున్నాడు అన్నట్టుగా చూసుకోవచ్చు మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఈ విధంగా బీజేపీ నేతలు రేవంత్కు సహాయ మంత్రిగా బండి సంజయ్ అని ఇక్కడ విధంగా బీజేపీ నేతలు కాంగ్రెస్లో ఉన్నారు అన్నట్టుగా, ఇక్కడ బీజేపీ నేతలు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్. మూసీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు డబ్బులు కావాలని, అందుకే రేవంత్ మూటలు పంపే పనిలో ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిది తుమ్మితే ఊడిపోయే పదవి అని ఈ విధంగా రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి డబ్బులు పంపించడానికి మూసీ పునరుజ్జీవం పేరిట ఈ విధంగా ప్రాజెక్టును పట్టుకున్నాడు. ఈ విధంగా దాని పేరిట కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు పంపడానికే అది చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సీఎం పదవి రేవంత్ రెడ్డిది తుమ్మితే ఊడిపోయే పదవి అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు కేటీఆర్. సాంస్కృతిక సారథిగా గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలను నియమించిన సర్కార్. విధంగా సాంస్కృతిక సారథి చైర్మన్గా గద్దర్ కుమార్తెను గుమ్మడి వెన్నెలను నియమించిన ప్రభుత్వం అని చూసుకోవచ్చు. ఈ విధంగా గద్దర్ కుమార్తెను నియమించినట్టుగా చూసుకోవచ్చు సాంస్కృతిక సారథి చైర్మన్గా. నటి కస్తూరి అరెస్టు, అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు. తెలుగువారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు, అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నటి హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు. ఈ విధంగా నటి కస్తూరి తమిళనాడులో చేసిన వ్యాఖ్యలకు గాను తెలుగువారిపై ఈ విధంగా ఈమెని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఆ రోజు నుంచి ఈమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఇక ఈ హైదరాబాద్లోనే ఈమెని
గుర్తించి అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు పోలీసులు. దిగొస్తున్న పసిడి 17 రోజుల్లో 6,150 తగ్గిన ధర. ఈ విధంగా బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుతున్నట్టుగా చూసుకోవచ్చు. 17 రోజుల్లో 6,150 రూపాయలు తగ్గినట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. మస్క్ రాకెట్ ఇస్రో శాటిలైట్ ఫాల్కన్ 9తో జీశాట్ N2 ప్రయోగం. స్పేస్ ఎక్స్ ఇస్రో మధ్య కీలక ఒప్పందం. వచ్చే వారం అమెరికాలో ప్రయోగం. భారత్లో విమానంలో ఇంటర్నెట్ సేవలకే మస్క్ రాకెట్ ఇస్రో శాటిలైట్ ఫాల్కన్ 9తో జీశాట్ N2 ప్రయోగం. స్పేస్ ఎక్స్ ఇస్రో మధ్య కీలక ఒప్పందం. వచ్చే వారం అమెరికాలో ప్రయోగం. భారత్లో విమానంలో ఇంటర్నెట్ సేవలకు ఇది మస్క్ రాకెట్ ఇస్రో శాటిలైట్ ఫాల్కన్ 9తో జీశాట్ N2 ప్రయోగం. స్పేస్ ఎక్స్ ఇస్రో మధ్య కీలక ఒప్పందం. ఈ విధంగా ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఇస్రో మధ్య కీలక ఒప్పందం జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మస్క్ రాకెట్ ఇస్రో శాటిలైట్ వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు చేసుకున్నారు. వచ్చే వారం అమెరికాలో ప్రయోగం చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు. మూసీకి ప్రపంచ బ్యాంకు 4,000 కోట్ల రుణం. కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేక తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునరుజ్జీవ పనులు. 6 ఏళ్ల వ్యవధిలో 5,823 కోట్ల ఖర్చు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 1,723 కోట్ల వ్యయం. మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధులు. మూసీకి ప్రపంచ బ్యాంకు 4,000 కోట్ల రుణం. కేంద్ర అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేక తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునరుజ్జీవ పనులు. 6 ఏళ్ల వ్యవధిలో 5,823 కోట్ల ఖర్చు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 1,723 కోట్ల వ్యయం. మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధులు. ఈ విధంగా మూసీ పునరుజ్జీవం పేరిట ప్రపంచ బ్యాంకు నుంచి 4,000 కోట్ల రుణాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. దీనికి అనుమతి కోసం కేంద్ర అనుమతిని కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునరుజ్జీవ పనులు. 6 ఏళ్ల విధంగా తొలి దశలో 17 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవ పనులు చేపట్టి అదేవిధంగా ఆ తర్వాత 6 సంవత్సరాల్లో 5,823 కోట్ల ఖర్చు పెట్టి మూసీ పునరుజ్జీవం పూర్తి చేస్తారన్నట్టుగా చెప్పుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇందులో 1,723 కోట్లు ఖర్చు పెడుతుందంట. కోట్ల వ్యయాన్ని ఖర్చు పెడుతుందంట మూసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం. మిగతాదంతా ఇతర మార్గాల ద్వారా సేకరించి మూసీ పునరుజ్జీవాన్ని చేపడుతుంది అన్నట్టుగా ప్రభుత్వం మనం చూడొచ్చు. ఇక్కడ తమ్ముడి మృతదేహం వద్ద ఏపీ సీఎం బాబు. చిత్రంలో జస్టిస్ రమణ బాలకృష్ణ. విధంగా బాలకృష్ణ తమ్ముడి మృతదేహం వద్ద ఏపీ సీఎం బాబు. విధంగా వాళ్ళ బాబాయ్ కొడుకు సీఎం తమ్ముడు చనిపోయినట్టుగా చూసుకోవచ్చు. చిత్రంలో జస్టిస్ రమణ బాలకృష్ణ. తప్పు చేయలే, అందుకే ధైర్యంగా నిలబడ్డాను. ప్రజలు కూడా అండగా నిలిచారు. సోషల్ సైకోలను అణిచేయాల్సిందే. హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో బాబు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత. విధంగా సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. తప్పు చేయలే, అందుకే ధైర్యంగా నిలబడ్డాను. ప్రజలు కూడా అండగా నిలిచారు. సోషల్ సైకోలను అణిచేయాల్సిందే. హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా విధంగా చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్ను మూసినట్టుగా మరణించినట్టుగా చూసుకోవచ్చు. వృద్ధుల సంరక్షణకు పాలసీ వేగంగా కసరత్తు. 25 ఏళ్లలో తొలిసారి. వచ్చే 25 ఏళ్ల పాటు మార్గదర్శనం. తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టానికి సవరణలు. కేంద్ర కార్యదర్శి వెల్లడి. వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ వెల్లడించారు. గత 25 ఏళ్లలో ఇటువంటి పాలసీని రూపొందించడం ఇదే తొలిసారన్నారు. దీంట్లో భాగంగా తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టానికి సవరణలు చేస్తామని, ప్రస్తుత కాలంలో వృద్ధుల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త వృద్ధుల సంరక్షణకు పాలసీ వేగంగా కసరత్తు. 25 ఏళ్లలో తొలిసారి. వచ్చే 25 ఏళ్ల పాటు మార్గదర్శనం. తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టానికి సవరణలు. కేంద్ర కార్యదర్శి వెల్లడి. విధంగా వృద్ధుల సంరక్షణకు పాలసీలు తీసుకొస్తుంది ప్రభుత్వం. విధంగా తల్లిదండ్రులు వృద్ధులను సంబంధించి 25 ఏళ్ల పాటు మార్గదర్శనం. ఇది 25 ఏళ్లలో ఇదే తొలిసారట. వేగంగా కసరత్తు. వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ వెల్లడించారు. గత 25 ఏళ్లలో ఇటువంటి పాలసీని రూపొందించడం ఇదే తొలిసారన్నారు. దీంట్లో భాగంగా తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టానికి సవరణలు చేస్తామని, ప్రస్తుత కాలంలో వృద్ధుల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త విధానాన్ని
ప్రస్తుత కాలంలో వృద్ధులకు అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. ఇప్పటికీ ఇది వృద్ధులకు సంబంధించి చట్టాన్ని సవరించడం ఇదే తొలిసారి. 25 సంవత్సరాల నుంచి ఇదే తొలిసారి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అమిత్ యాదవ్, శాఖ కార్యదర్శి, కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ వెల్లడించారు. వృద్ధుల కోసం వాళ్ళకు అనుకూలంగా కొంత చట్టాన్ని సవరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా విషయాన్ని అమిత్ యాదవ్ వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.